మామ మన యానం పాటలోకి మళ్ళీ గోదావరి పులస అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్నది గోదావరి పులస అండి. మీకు క్లియర్ గా లాస్ట్ లో మీకు వేలంపాట ప్రైజ్, అలాగే ఎంత నుంచి పెట్టారు, ఎంతకి వెళ్ళింది అన్ని చూపిస్తాను. పులసకి ఇలసకి తేడా కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చేప అనేది మనకి మాక్సిమం 1 కేజీ ఇప్పుడు వేలంపాట అయితే స్టార్ట్ అవబోతుందండి. ఇటువంటి హై రేంజ్ చేప ఎప్పుడు వచ్చినా సరే ప్రతి ఒక్కరు ఎవరైతే సంఘంలో ఉన్నారో వాళ్ళు వచ్చి చేప అయితే చెక్ చేసుకుంటారండి. చేప కండిషన్ ఏ విధంగా ఉంది, ఎంత వెయిట్ ఉంది, అలాగే మనం ఎంత అయితే వేలంపాటలో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది ఫిక్స్ అయిపోతారు. ఇక్కడైతే కనుక వేలంపాట క్లియర్ గా ప్రైస్ అయితే మీరు చూడొచ్చు ఎంతకు వెళ్ళిందో. మనం చూసారు కదా, చేప అనేది 30,000 నుంచి పెడితే 15,000 అయితే ఫైనల్ అయిపోయిందండి. మన సబ్స్క్రైబర్ వచ్చి 10,000 అయితే చూడండి అన్నారు. అడ్వాన్స్ కూడా 4,000 అయితే వేశారండి. బట్ అయితే అన్లక్కీ అంతే. మనం లాస్ట్ వీడియో క్లియర్ గా చెప్పాను, మనకి గోదావరి పెరిగే కొద్దీ పులస రేటు పెరుగుతూనే ఉంటుంది. లాస్ట్ 2 వీడియోలో చూస్తే 2 పులసలు వచ్చి ఒకటి 4,000, 4,300, ఇప్పుడు వచ్చి డైరెక్ట్ 15,000 అయితే పడింది. ఉండి కొద్దీ ఇంకా ఎక్కువ రేటు పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఏంటంటే లైవ్ లో ఈ పులస ఒరిజినల్ కదా అనేది క్లియర్ గా చెప్తాను చూడండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, చేప కొన్ని దగ్గర నుంచి మనకి తోక వరకు రెడ్ జార్ అనేది లేదు. సో ఇది గోదావరి పులస కింద అయితే మనం చూడొచ్చు. అదే మనకి రెడ్ జార్ వీపు దగ్గర ఉంటే కనుక అది ఒరిసా పులస కింద అయితే అంటారండి. అలాగే మనకి కన్ను క్లియర్ గా ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఈ చేప ఆల్మోస్ట్ మనకి మూర వరకు అయితే ఉందండి. కేజీ వరకు 100% అయితే ఉంటది. చేప వచ్చి ఫైనల్ గా 15,000 వెళ్ళడం ఇదైతే కనుక సూపర్ అండి. యానం గోదావరిలో ఫస్ట్ పులస. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రేటు గురించి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.